హాయ్ గైస్, వెల్కమ్ టు లవ్ టాక్స్. ఈ రోజు మా హన్నుగడి డైలీ రొటీన్ చూపిస్తా. వాడు ఇంకా లేవలేదు. ఎగ్జాక్ట్ గా 6కి లేస్తాడు. లేచారు మన బాబు గారు. ఈ వ్లాగ్ కి కర్త కర్మక్రియ. చాలా మంది చిన్నపిల్లగాళ్ళు లేవంగానే ఏడుస్తారు, కానీ మా హన్నుగడు అలా కాదు. లేవంగానే పాట పాడతారు, అంటే లైక్ సౌండ్స్ చేస్తాడు అనమాట, ఊయి అని. కానీ పొద్దున్నే భలే నవ్వుతూ లేస్తాడు. నేను వాడికంటే ముందు లేచాను, ఈ రోజే లేచాను, లేకపోతే వాడికంటే తర్వాత లేస్తాను. లేవగానే కొద్దిసేపు వాడి టాయ్స్ ముందు వేస్తాను. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత వాడి మిల్క్ బాటిల్ ఇస్తా తాగడానికి. ఇప్పుడు ఆ టబ్ లో ఉన్న బొమ్మలన్నీ కింద పడతాయి చూడండి. ఇంకొక 5 సెకండ్లో హన్నుని హెల్మెట్ లేకుండా కింద కూర్చోబెడితే అంతే, ఇంకా కొబ్బరికాయని పటా కొట్టినట్టు కొట్టుకుంటాడు తల. అంటే వాడికి ఇంకా బ్యాలెన్స్ రాలే కదా కూర్చోడానికి కానీ నిల్చోడానికి కానీ. కానీ ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో చాలా దెబ్బలు తగులుతాయి. ఇంకా వాడికి హెల్మెట్ పెట్టేసి నేను మిల్క్ కలపడానికి వెళ్ళాను. పొద్దున్న అయితే అసలే ఏడవాడు. కొద్దిసేపు ఆగిన తర్వాత మొదలు పెడతాడు అనమాట మ్యూజిక్. వాడు పాల డబ్బా చూసి ఎగ్జైట్ అవుతున్నాడు చూడండి. ఇప్పుడు మన హన్ను బాబు కొంచెం హాయిగా అలా పవలిస్తూ పాలు తాగుతాడు అనమాట. వాడే పట్టుకోవడం కూడా నేర్చుకున్నాడు, ఎవరు తాపించవసరం లేదు. పాలు అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఆ పాల బాటిల్తో ఆడుకొని ఆ తర్వాత మిగతా బొమ్మల్ని అన్ని కింద పడేసి హాల్ అంతా పరచాలన్నమాట ఆ బొమ్మల్ని. అలా ఆడుకొని నిద్ర వచ్చే వరకు ఆడుకుంటాడు. వాడు ఆడుకునే టైంలోనే నేను ఉగ్గు నానబెడతాను అనమాట. మినిమం ఒక 30 and 40 minutes నానాలంటారు కదా ఉగ్గు. సో నేనైతే ఇలా నానబెడతాను. ఇవి నేను బియ్యం అండ్ పప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వేయించి పెట్టుకున్నాను. వాటిని ఒక 2 times కడిగి నానబెడతాను అనమాట. ఉగ్గు అలా నానబెడితే గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పిల్లలకనే కాదు, మనం ఏ పప్పు కర్రీ చేసుకున్నా సరే పప్పుని మినిమం ఒక 30 minutes నానబెట్టాలి. మనకు కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు వాడికి 7th month, నేనైతే 6th month ఎండింగ్ లో స్టార్ట్ చేసా ఉగ్గు పెట్టడం. అప్పుడైతే ఒకసారి పెట్టేదాన్ని 6th month లో. ఇప్పుడు 7th month కాబట్టి 2 times పెడుతున్నాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ ఒకసారి యాపిల్ పెడతాము, లేకపోతే బనానా పెడతాం. ఉగ్గుని యాక్చువల్ గా 8-9 రకాల పప్పులు కలిపి అన్ని పౌడర్ చేసి పెడతారు. అది హెల్దీయే, కాకపోతే మనం ఎప్పుడు పెడుతున్నాం, ఏ పీరియడ్ ఆఫ్ ఏజ్ లో పెడుతున్నాం అనేది ముఖ్యం. అసలు అయితే 6th నుంచి 8th month వరకు కూడా చిన్నపిల్లల గట్ హెల్త్ అనేది అంత ఇంప్రూవ్ అవ్వదు. అంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మెటబాలిజం అంత యాక్టివ్ గా చేయదు. మనం పుట్టినప్పటి నుంచి పాలిస్తున్నాం కాబట్టి పాలను అరిగించుకునే శక్తి మాత్రమే ఉంటది. పప్పులు అనేవి కొంచెం ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చాలా టైం తీసుకుంటది. వీడు నిద్రకు వచ్చేసాడు, ఇంకా బోధలు పడి ఎల్లెలకలు పడి నిద్రపోతాడు అనమాట కొద్దిసేపు. నేనైతే ఇప్పుడు హన్నుగాడికి బియ్యం, పప్పు, ఒక క్యారెట్ వేస్తా. దాంట్లో ఒక కార్బోహైడ్రేట్, ఒక ప్రోటీన్, ఒక ఫైబర్ ఉండేటట్టు చూస్తా. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తా. వేయనట్టు పసుపు వేసి అవన్నీ ఉడకబెడతా. 3 విజిల్స్ లో ఉడికిపోద్ది. ఒకటేమో హై విజిల్, 2 లో విజిల్స్. చూసారా, చాలా బాగా ఉడికిపోయింది. స్మాష్ చేసి పెడితే చాలా మంచిది, కాకపోతే నాకు భయం అనమాట వాడి గొంతులో ఎక్కడ పడిద్ది అనేసి. అందుకే మిక్సీ పెడతా. మెత్తగా మిక్సీ పట్టి స్టెయిన్ చేస్తా మొత్తం. 9th month వరకు నేను ఏ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు హన్నుగాడి విషయంలో, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నా. కొంచెం ఉప్పు వేస్తున్నా చూడండి ఉగ్గులో. ఉప్పు ఎక్కువ వేయకండి, మళ్ళీ రోషం పౌరుషాలు తొందరగా వచ్చేస్తాయంటారు. ఇంత మెత్తగా పట్టుకున్న తర్వాత దాన్ని స్టెయిన్ చేస్తున్నా హన్నుగాడి ఉగ్గు గిన్నెలోకి. అచ్చం మ్యాంగో జ్యూస్ లో ఉంది కదా. వాడికి పెట్టే ముందు నేను కొంచెం టేస్ట్ చూస్తా, వేడిగుందా లేకపోతే ఉప్పు ఎక్కువైందా అని. వాడు మంచిగా తింటాడు ఉగ్గు. నాకు తెలిసి చాలా మంది పిల్లలు ఉగ్గు తినిపించేటప్పుడు స్ప్లిట్ చేయడం, గిన్నెలు లాగేసి ఇసిరేయడం చేస్తారు కదా, కానీ మా హన్నుగాడు అట్లా కాదు, చక్కగా కూర్చొని తింటాడు. వాడికి ఏ బొమ్మలాట అవసరం లేదు, ఏ మొబైల్ చూపించిన అవసరం లేదు. వాడంతట వాడే తింటాడు కూడా. ఇంకొంచెం పెద్ద అయితే ఉగ్గు తిన్న తర్వాత కొద్దిసేపు ఆడుకుంటాడు, ఒక 1 hour దాకా.
అరౌండ్ 11 అవుతుంది అనగా స్నానం చేపిస్తాం. రోజు అమ్మే చేపిస్తుంది. నేను చేయిస్తే సరిగ్గా చేయించడానికి నన్ను నెట్టేసిద్ది మా మమ్మీ. ఆ బాత్ టబ్ వాళ్ళ నాన్న ఐకియాలో కొన్నాడు. మీకు తెలిసిందే, ఐకియా షాపింగ్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మా హన్నుగడి బాత్ కూడా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆడతాడు అంతే, ఎందుకంటే ఫ్రెష్ అయ్యాడు కదా, ఇంకా నిద్ర వచ్చేస్తుంటది. వాడు నిద్రపోయిన తర్వాత ఇంకా నేను నా ఆఫీస్కి రెడీ అయిపోతాను. యాక్చువల్ గా నాది 2 to 8 షిఫ్ట్ అనమాట. అందుకే కొంచెం నా హన్నుగడితో స్పెండ్ చేసే టైం ఉంది. 2 తర్వాత ఇంకా అమ్మాయి చూసుకుంటది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇంతవరకు చూసేదంటే గ్రేట్ అండి మీరు. థ్యాంక్ యూ సో మచ్.